ఎత్తైన పచ్చని కొండల నడుమ గోదావరి అందాలు ఆహ్లాదకరంగా చేసే ఈ బోటు ప్రయాణం ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి ఒక్కరికి జీవితంలో గుర్తుండిపోయే ట్రిప్పుగా నిలిచిపోతుంది. అలాంటి పాపికొండల ప్రయాణం, ఈ ప్రకృతి సోయగాలు, మా స్నేహితురాళ్ల అల్లర్లు ముచ్చట్లు మీతో షేర్ చేసుకోవడానికి మరొక మంచి ట్రావెల్ లాగ్తో మీ ముందుకొచ్చేసాను. నేను లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బోటు ప్రయాణం కనుక చాలా సింపుల్గా క్యాజువల్గా అయితే రెడీ అయ్యాం. భద్రాచలం వీడియోతో పాటుగా పార్ట్ 3గా పోస్ట్ చేయాల్సిన ఈ వీడియో కొద్దిగా డిలే అయిందనే చెప్పాలి. అగైన్ మేము మార్నింగ్ స్వామివారి దర్శనం చేసుకుని ఈ ప్రసాదం తీసుకుని పాపికొండలు వెళ్ళడానికైతే స్టార్ట్ అయ్యాం. ఇక్కడికి వచ్చే యాత్రికులు రాజమండ్రి నుండి లేక భద్రాచలం నుండి ఈ పాపికొండల్ని చూడ్డానికైతే వెళ్తూ ఉంటారు. మేమైతే కొన్ని వెబ్సైట్స్ ద్వారా ఆన్లైన్ టికెట్స్ అయితే తీసుకున్నామండి. లేదు అనుకుంటే ఇక్కడ టెంపుల్ దగ్గర కూడా మనకి టికెట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. నో ప్రాబ్లం. ఇక్కడి నుంచి కూడా అనుకోకుండా కూడా ఈ పాపికొండలు చూడాలనుకున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళొచ్చు. ప్రకృతి ఒడిలో పాపికొండల ప్రయాణం. భద్రాచలం టెంపుల్ దగ్గర మినీ వ్యాన్ అనేది ప్రొవైడ్ చేశారు. మార్నింగ్ 8:30కి పికప్ చేసుకున్నారు. బోటింగ్ పాయింట్కి 2 అవర్స్ జర్నీ ఈ మినీ వ్యాన్లోనే. టికెట్ వచ్చేసి 1000 రూపీస్, కిడ్స్కి 800. ఈ వ్యాన్ జర్నీ కూడా ఎక్కడా బోర్ అనిపించలేదు. ఈ పల్లెటూరి వాతావరణం, చక్కటి స్నేహితురాళ్ళు, చక్కటి పల్లెటూరు దృశ్యాలు నచ్చినవన్నీ కూడా క్యాప్చర్ చేసి ఫోన్ డబ్బాలో పెట్టేశాను. ఆల్మోస్ట్ 1.5 అవర్ పైనే జర్నీ చేశాం. ఇక విలేజెస్ అన్నీ కూడా దాటుకుని ఫారెస్ట్లోకి అయితే ఎంట్రీ అవుతున్నాం. భద్రాచలం నుండి పాపికొండలు వెళ్ళే వాళ్ళకి బోటింగ్ పాయింట్ పోచవరం, అక్కడ నుండే బోట్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. చూస్తున్నారుగా, ఇదంతా కూడా థిక్ ఫారెస్ట్, బట్ రోడ్డు మొత్తం స్ట్రైట్గానే ఉంటుంది. నో డీవియేషన్. అండ్ ఇక్కడ అస్సలు సిగ్నల్స్ ఉండవండి. అలా ఎత్తైన కొండలు, సైలెంట్ అయిపోయాం. నేచర్ బాండింగ్ అని చెప్పచ్చు. ఫైనల్లీ ఎంతగానో వెయిట్ చేస్తున్న పోచవరం బోటింగ్ పాయింట్కి అయితే రీచ్ అయ్యాం. టైం 10:30. ఇక్కడ మనకి వాటర్ బాటిల్స్, అలానే పిల్లలకి స్నాక్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇలా ముందుకు వచ్చేస్తే ఈ వ్యూ పాయింట్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈ 1000 రూపీస్ టికెట్లోనే మనకి మంచి బ్రేక్ఫాస్ట్, అలానే టీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంతే కదండి, ఆఫ్టర్నూన్ లంచ్, అలానే ఈవినింగ్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ మెనూ ఇడ్లీ అండ్ ఉప్మా. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి హాట్గా చాలా టేస్ట్గా ఉంది. ఇష్టంగా తినే వాళ్ళకి అన్లిమిటెడ్గా కూడా సర్వ్ చేస్తున్నారు. ఇక మా బోట్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ అన్ని బోట్స్కి నేమ్స్ ఉన్నాయి. మాది జై హనుమాన్ బోట్. మొత్తం 2 ఫ్లోర్స్ ఉంటుంది. కింద మొత్తం ఏసీ కంపార్ట్మెంట్, ఫుడ్ సెక్షన్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. పక్కనే వాష్రూమ్స్ కూడా ఉంటాయి. పైనంతా కూడా ఇలా ఓపెన్గా స్పేషియస్గా ఉంటుంది. అలానే ఒక స్టేజ్, చాలానే యాక్టివిటీస్, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఇలా ప్రతి బోట్లో ఎంటర్టైన్ చేయడానికి ఒక టీం అయితే ఉంటుందండి. వాళ్ళు ర్యాండమ్గా పీపుల్ని పిక్ చేసుకుని వాళ్ళతో చక్కటి యాక్టివిటీస్ చేపిస్తుంటారు. అది చూసే వాళ్ళకి చాలా ఎంటర్టైన్గా అనిపిస్తుంది. అలానే మనకి సేఫ్టీ ప్రికాషన్స్, మన బోట్ అని చెప్పడానికి ఇలా బోట్ పాస్ కూడా ఇచ్చారండి. జై హనుమాన్. ఈ బోటు టూరిజంలో భయపడాల్సిందేమీ లేదు. భద్రతా ప్రమాణాలు, లైఫ్ జాకెట్స్, గజీతగాళ్లు కూడా అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. చాలా సెక్యూర్డ్గా సాగుతోంది ఈ బోటు ప్రయాణం. ఒక క్వాలిటీ, క్వాంటిటీ టైంని ఇలా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడం ఒక చక్కటి యాత్రగా చెప్పుకోవచ్చు. ఇంత దట్టమైన అడవుల్లో, ఈ కొండ ప్రాంతంలో
కొన్ని నివాస గృహాలుంటాయి. ఇక్కడ ఆదివాసులు, గిరిజనులు నివసిస్తూ ఉంటారు. చేపల వేట జీవనాధారంగా చేసుకుని జీవిస్తారు. గోదావరి ఎంత అందంగా ఉందో! వేడిగా ఉన్నా సరే చల్లటి గాలి, ప్రకృతిని దగ్గరుండి చూస్తున్నామనే ఫీల్ ఈ బోటింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతారు. పోచవరం నుండి బయలుదేరి దాదాపు 18 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక స్టాప్‌కైతే చేరుకుంటున్నాం. అదే పేరంటాళ్లపల్లి అనే గ్రామం. ఆ గ్రామంలో శివాలయం అయితే ఉంది. అక్కడికైతే మనం వెళ్తున్నాం ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి. ఇక్కడైతే చిన్న బ్రేక్ ఇస్తారు. అదే ఆయన మైక్‌లో చెప్తున్నారు. అంటే ఈ టెంపుల్ వచ్చేవారు ఏ కులం వారైనా ఏ మతం వారైనా సర్వ సమానమని చెప్పేసి అందరూ ఒకటేనే సిద్ధంగా ఒంటే మతం వచ్చి చెప్పడం జరిగింది ఆ బాలానంద స్వామి గారు. అండ్ ఆది లోపల ప్రతి ఒక్కరు నిశ్శబ్దంగా ఉండాలి. గొడవ కానీ అల్లరి కానీ ఎవరు చేయమాకండి. నేను అలాగే ఎవరో తప్పు అనుకోకండి. టెంపుల్ లోపల 2 లక్షలు కానీ కానుకలు కానీ ఎవరో వేయకండి. రామకృష్ణ మునివాటం. ఈ ఆలయంలో శివుడు ధ్యానముద్రలో ధ్యానం చేసుకున్న రుద్రుడిలా కనిపిస్తాడు. దాంతో పాటుగా అద్భుతమైన వింతలు విశేషాలుంటాయి. అవి కూడా చూపిస్తానులేండి. పేరంటాలపల్లిలో ఉన్నటువంటి ట్రైబల్స్కి ఐటీడీఏ వాళ్ళు వెదురుతో చేసే ఆర్టికల్స్ పైన శిక్షణ ఇస్తారు. అందమైన వెదురుతోటి రకరకాల కళాకృతుల్ని వీళ్ళు ఎంతో చక్కగా తీర్చిదిద్దుతూ ఉంటారు. అదిగోండి అదే శివాలయం. పేరంటాళ్లపల్లిలో అతి విశిష్టత చెప్పుకోదగ్గ జలపాతం ఇదే. పైన పాపికొండల మధ్య నుండి ఎన్నో ఔషధాల మొక్కల నుండి ఈ ప్రవాహం రావడం వల్ల ఈ నీళ్లను సేవిస్తే అనారోగ్య సమస్యలు ఉండవని ఇక్కడ గిరిజనులు అలానే ఇక్కడికి వచ్చే భక్తులు నమ్ముతారు. ఇక్కడే కూర్చునేటట్టుంది. ఆ ఫేస్ చూసారా? బోటు వాళ్ళు మరీ మరీ చెప్పారు 20 మినిట్స్లో రమ్మని. మా మృదులాని లాక్కెళ్లాల్సిందే. గుడి లోపల అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. కాయిన్స్ ఏమీ వేయకూడదు. గంట ఒక్కసారే కొట్టాలి. అదే ఈ విషయం బోటు మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పారు. తెలియని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇలాంటివి ఫాలో అవడం చాలా మంచిది. ప్రకృతి ప్రేమికులు చక్కటి ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్రదేశంలో కేవలం 5 నుండి 6 కుటుంబాలు మాత్రమే జీవిస్తారట. ఎలాంటి పవర్ సప్లై కానీ ట్రాన్స్పోర్ట్ కానీ లేదట. కేవలం ఈ బోట్స్ మాత్రమే. మాకిచ్చిన బ్రేక్ టైం అయితే అయిపోయింది. ఐడి కార్డ్స్ అయితే చెక్ చేశారు ఇక్కడ. ఫస్ట్ ఫ్లోర్ ఏసీ కంపార్ట్మెంట్లోకి అయితే వెళ్ళాం. సో ఇప్పుడైతే లంచ్ టైం. చాలా హాట్గా అయితే సర్వ్ చేశారండి. మోస్ట్లీ వెజిటేరియన్ ఫుడ్డే ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంది ఫుడ్ అయితే. హాట్గా సర్వ్ చేయడం అనేది మా అందరికీ చాలా బాగా నచ్చింది. లంచ్ కంప్లీట్ చేసుకుని అలా రిలాక్స్ అయ్యాం. లంచ్ అయిన వెంటనే మేము ఎంతగానో ఎదురు చూసిన పాపికొండలు సీనరీస్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక అందరూ కూడా ఆ అందాన్ని క్యాప్చర్ చేయడానికి ఫోనులతో అయితే బిజీ అయిపోయారు. అసలు పాపికొండలకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా? 2 కొండల మధ్య నదిపాయ తిన్నగా అంటే ఆడవాళ్ళ నుదుటి గీతలాగా ఉంటుంది కనుక పాపిటి కొండలు అని పిలిచేవారట. అలా క్రమేణా పాపికొండలు అయ్యింది. ఒక టూరిజం ప్లేస్ లాగా ప్రకృతి సోయగాలు అందాలను చూపిస్తూ అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది. అందరూ కూడా నేచర్ని కామ్గా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడే లంచ్ చేసాం కదా, చల్లటి గాలి, మంచి బోటు ప్రయాణం మస్ట్ విజిట్ అండి. అయితే ఇక్కడ లొకేషన్స్ మొత్తానికి ఇంపార్టెన్స్ అయితే చెప్తున్నారనమాట. వీళ్ళు చెప్పిన ప్రకారం ఇంకో 2-3 ఇయర్స్లో మనకి పోలవరం ప్రాజెక్ట్ అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయిపోతుంది.
సో అప్పుడు ఈ పాపికొండల ట్రిప్ ఆప్షన్ అయితే మనకి ఉండకపోవచ్చండి. బికాస్ డ్యామ్ వచ్చేస్తుంది కాబట్టి. సో అంతలోపే మీరు ఈ ట్రిప్‌ని ప్లాన్ చేసుకుంటే బావుంటుంది. మన లైఫ్ టైమ్‌లో వన్ టైమ్ మెమరీగా చెప్పచ్చు. ఆ రోజు మా ఫ్రెండ్స్‌తో టైం అయితే అసలు తెలియలేదు. అలానే ఒక చిన్న మాట చెప్పనా? చక్కగా యాక్టివ్‌గా ఉన్న టైంలోనే మనకు నచ్చిన పుణ్యక్షేత్రాలన్నీ చూడాలనుకోవడం చాలా మంచిది. ఒక కర్ర సాయం, అలానే ఒక చేతి సాయం చూస్తూ పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలనుకుంటే కష్టమే సుమా. పిల్లలతో చిన్ని చిన్ని యాక్టివిటీస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మంచి టైం పాస్ అవుతోంది అందరికీ. సీఎం చేయండి అందరికీ బాయ్. 4:30కి అయితే పోచవరం బోటింగ్ పాయింట్‌కి అయితే రీచ్ అయ్యాం. ట్రావెల్ టైం కాబట్టి ఇలా చిన్నగా క్యూట్‌గా ఒక పెయింటింగ్ అయితే వేసుకున్నాను. నేచర్‌ని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు? వాళ్ళు ప్రొవైడ్ చేసిన మినీ వ్యాన్‌లోనే భద్రాచలం టెంపుల్‌కి అయితే రీచ్ అయ్యాం. ఈ ట్రావెల్ లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్‌తో ఈ భద్రాచలం ట్రిప్, అలానే టెంపుల్ ఇన్ఫర్మేషన్, పర్ణశాల వీడియో అన్నీ కూడా పోస్ట్ చేశానండి. చూడని వాళ్ళు ఎవరున్నా సరే వీడియోనైతే చూడండి. చాలా ఇష్టపడతారు. ఈ పాపికొండల వీడియో మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలపండి. సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లక్ష్మి.